నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. సన్ రైజ్ టీవీ తెలుగు అభిమానులకు, ప్రేక్షకులకు, శ్రేయోభిలాషులకు అందరికీ నమస్కారం. మార్చి నెలలో 8వ తేదీ మహాశివరాత్రి, శంకర భగవత్పాదుల జయంతి 14వ తారీఖు. ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటివి. ప్రతి మాసంలోనూ అమావాస్య ముందు రోజున వచ్చేటువంటి చతుర్దశి మాస శివరాత్రి అని పేర్కొంటాం. సంవత్సరంలో 12 శివరాత్రులు వస్తాయి. అయితే మాఘమాసంలో వచ్చేటువంటి ఈ శివరాత్రిని మాస శివరాత్రిని మహాశివరాత్రి అని పిలుస్తారు. శివ అంటే మంగళప్రదమైన, రాత్రి అనగా అజ్ఞానాంధకారం, చీకటి అజ్ఞానాంధకారాన్ని పోగొట్టి మంగళప్రదమైన జ్ఞాన వెలుగును ప్రసాదించే రాత్రి మహాశివరాత్రి. మన గ్రహ పరిస్థితి ఎలా ఉన్నా, అనుకూలంగా ఉన్నా అననుకూలంగా ఉన్నా, మహాశివరాత్రి నాడు మనసారా భక్తితో శివనామస్మరణ చేస్తే నవగ్రహములు లాభస్థానంలో ఉండేటువంటి సత్ఫలితాలు వస్తాయని చెప్పని చెప్తారు మన పురాణములు, వాంగ్మయం అన్నీ కూడా. కనుక ఆ రోజు సద్వినియోగం చేసుకుందామని చెప్పని మనం చేస్తూ, అందరం కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది సంవత్సర రాశి ఫలితాల కోసం మనం అందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాము. నేను కూడా చూసుకోవాలి, ఎందుకంటే నాది కూడా మిథున రాశే కాబట్టి నా రాశి ఎట్టా ఉందా అని చెప్పని నేను కూడా చూసుకుంటూ ఉండాలి. దానికోసం కొద్దిగా ఆతృతతో ఉన్నమాట వాస్తవం. ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుందో అని అన్నటువంటి యొక్క జిజ్ఞాస ఉండటం సహజం. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది అభిమానులు, శ్రేయోభిలాషులు మన యొక్క వీడియోని, సంవత్సరం ఫలితాల వీడియోలను చూస్తూ ఉన్నారు. మార్చి నెల బహుశా 12వ తేదీకి ఈ సంవత్సర ఫలితాలు ఉగాదివి అందించడానికి ప్రయత్నం చేస్తాం తప్పకుండాను అని చెప్పి మీ యొక్క సహకారం అందించాలని అభిమానులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాశి ఫలితాల్లోకి ప్రవేశం చేద్దాం. శ్రీ శోభకృతనామ సంవత్సర 2024 మార్చి నెలకి మిథున రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం త్వా గణపతిం వవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధేనామవిత్రివతు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. ఈ నెలలో మిథున రాశి వారికి బుధుడు, గురువు, శుభుడు, శుక్ర సంచారం కూడా పర్వాలేదు, రవి సంచారం కూడా మంచి ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నది. గృహంలో మిథున రాశి వారికి గృహంలో వివాహాది శుభకార్యాలు కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆరోగ్యం బాగానే ఉంటుంది, ధనాదాయం పర్వాలేదు, బాగానే ఉంటుంది. విద్యార్థులకి గురుబలం బాగా ఉన్నందువలన వాళ్ళు మంచి ర్యాంకులు సంపాదించి వాళ్ళు అనుకున్నటువంటి యొక్క ఆశించినటువంటి యొక్క వృత్తి విద్యా కోర్సుల్లో వాళ్ళకి ప్రవేశాలు జరుగుతాయి. చక్కగా దాంట్లో అభివృద్ధి పొందడం కూడా జరుగుతుంది. పోటీ పరీక్షల్లో కూడా విజయం సాధిస్తారు. తర్వాత నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. సంతానాభిలాషులు సంతానం కలిగేటువంటి యొక్క సూచనలు ఉన్నాయి. తర్వాత వివాహాది కార్యక్రమాలు, అటు పెళ్లి కానిటువంటి కన్యలకి, ఈ పెళ్లి కాని బ్రహ్మచారులకి కూడా పెళ్ళి అయ్యేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. సంతానాభిలాషులు సంతానం కలిగేటువంటి యొక్క విశేషం కనపడుతుంది. చిన్న అపార్ట్మెంట్ ఏదో కొనుక్కునేటువంటి అవకాశాలు ఉన్నాయి, ప్రణాళికలు రచించుకుంటారు.
అలాగే వాహన యోగం కూడా ఉందంటే వాహనాలు కొత్త వాహనం కొనుక్కునేటువంటి యొక్క స్థితి అది కూడా కనపడుతుంది. అవన్నీ కూడా అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలు కూడా అనుకూలించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వ్యవహార జయం కూడా ఉన్నది. ఆర్థికంగా చాలా బాగా ఉంటుంది. సంతాన రీత్యా సౌఖ్యం కూడా ఉంటుంది. ఇవన్నీ మన మిథున రాశికి సంబంధించినటువంటి యొక్క విశేషాలు. ఇప్పుడు ఒక్కొక్క దీన్నే తీసుకుందాం. ఒక్కొక్క గ్రహాన్నే తీసుకుని ఆ గ్రహ సంచారం మూలంగానే నక్షలుగా ఇప్పుడు మనం జరగబోయేటువంటివన్నీ కూడా చెప్పుకున్నాం. ఇన్ డీటెయిల్డ్గా ఇప్పుడు చెప్తాను అనే దానికంటే చెప్పుకుందాం అనేటువంటిది చాలా మంచి మాట. రవి మనకెవరు? రవి 3 తృతీయాధిపతి, అంటే విక్రమస్థానాధిపతి. మిథున రాశి వాళ్ళకి రవి, మిథున రాశికి రవికి సంబంధాలు ఉన్నాయి. ఎందుకని? మిథున రాశికి అధిపతి బుధుడు, రవి వీరిద్దరు మిత్రులు కనుక ఒరిజినల్గా రవి మన రాశికి మంచిది. మిథున రాశి వాళ్ళకి అంత తేలిగ్గా అనారోగ్యాలు రావు మిథున రాశి వారికి. ఎందుకంటే రవి యొక్క అనుగ్రహం బాగా ఉంటుంది కాబట్టి, వాళ్ళకి విక్రమస్థానాధిపతి కాబట్టి. 1 నుంచి 14 వరకు కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. అంటే 9 సంచారం చేస్తూ ఉంటాడు. రవి కుంభరాశిలో సంచారం, భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు. అలాగే 14 తర్వాత నుంచి కూడా మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. అది 10 సంచారం చేస్తూ ఉన్నాడు. అది మీనరాశికి అధిపతి గురువు కాబట్టి, అందులో రవి గురువులు ఇద్దరు మిత్రులు కాబట్టి మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉంటాడు. అంతవరకు పర్వాలేదు. కాబట్టి ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుజుడి సంచారం ఎలా ఉంది అంటే 11, 6 వాడు లాభాధిపతి, షష్టాధిపతి కుజుడు మన మిథున రాశికి. 1 నుంచి 15 వరకు కూడా మకరంలో సంచారం చేస్తూ ఉన్నాడు. 8 సంచారం చేస్తూ ఉన్నాడు. 8 కనుక కుజుడు సంచారం చేస్తూ ఉంటే ఏ కోణంలో చూసినప్పటికీ కూడా అంత అనుకూలత లేదు. కనుక కుజుడి యొక్క కుజ స్తోత్రాన్నైనా చదువుకుందాం, లేదా ధరణీ గర్భసంభూతం విద్యుత్కాంశ సన్నిభూమని కుజస్తోత్రాన్ని, నవగ్రహాల్లో ఉండే కుజస్తోత్రాన్ని చదువుకున్నాం. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆది శంకరాచార్య అని చెప్పిన యూట్యూబ్ ఆన్ చేస్తే వస్తుంది. అవైనా మనం చదువుకుందాం. ఇప్పుడు 15 తర్వాత నుంచి కూడా కుంభరాశిలో ప్రవేశం చేస్తాడు కుజుడు. అంటే అది 9 సంచారం. 9 సంచారం కాదు, శుభవ్యయం చేస్తాడు. భాగ్యంలో కుజుడు సంచారం చేస్తున్నాడు కాబట్టి శుభవ్యయం చేస్తాడు. వాడు లాభాధిపతి, పైగా లాభాధిపతి భాగ్యంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి శుభవ్యయం చేయిస్తాడు. అది విశేషం దాంట్లో. శుభవ్యయం అంటే ఏమిటండి? వాడు భూదేవి యొక్క కుమారుడు కాబట్టి ఆ పొలమో స్థలమో ఏదో చిన్నది కొని కొని అక్కడ పెడితే బాగుంటుంది ధర, ఉత్తర మనకి పెరుగుతుంది ధర అనేటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏదో 150 గజాలు 200 తీసుకుని ఒక చోట అట్టి పెట్టుకునేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. దానివల్ల ఉత్తర మీకు లాభ ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. తర్వాత శుక్రుడి యొక్క సంచారం. శుక్రుడు ఎవరు? మన రాశికి, మిథున రాశి వారికి వ్యయాధిపతి, పంచమాధిపతి. పంచమాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు 1 నుంచి 7 వరకు మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. అంటే 8 సంచారం చేస్తూ ఉంటాడు. అది శుక్రుడికి శనికి మిత్రక్షేత్రం కాబట్టి మిత్రక్షేత్రంలో సంచారం చేసేటువంటి యొక్క శుక్ర ఫలితాలు పర్వాలేదు, బాగానే ఉంటుంది. 7వ తారీఖు సాయంత్రం దగ్గర నుంచి కూడా కుంభరాశిలో ప్రవేశం చేస్తాడంటే భాగ్యంలో ప్రవేశం చేయబోతూ ఉన్నాడు శుక్రుడు. అది ధనలాభాన్ని ఇస్తుంది అని చెప్పిన శాస్త్రం. సో కాబట్టి మనకి ఈ యొక్క శుక్రుడి యొక్క సంచారం ఆల్మోస్ట్ ఆల్ బాగానే ఉంది. అంటే మన రాశి స్త్రీలకి, కళాకారులకి చాలా బాగా ఉంటుంది. కళాకారులు అంటే ఇప్పుడు సంగీత సాహిత్య నాట్య శిల్ప చిత్రలేఖనం ఈ రంగంలో ఉండేటువంటి వాళ్ళందరికీ అవి లలిత కళలు అంటారు. వాటి లలిత కళలు 4: సంగీతం, సాహిత్యం, నాట్యం, శిల్పం. మరి చిత్రలేఖనం అండి, శిల్పంలోనే చిత్రలేఖనాన్ని కలిపారు. అందువల్ల 4 లలిత కళలు.
దానికి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి, తల్లి అనుగ్రహం ఉంటేనే కానీ అవి రావు. నవగ్రహాల్లో శుక్రగ్రహ అనుకూలం ఉంటేనే కానీ రావు. కనుక శుక్రగ్రహ అనుకూలం బాగుంది కాబట్టి కళాకారులకి మంచి సత్ఫలితాలు లభిస్తాయి, మిథున రాశిలో ఉండేటువంటి యొక్క కళాకారులకి అని చెప్పాలి. ధనలాభం కూడా ఉంటుంది, అంటే వాళ్ళ ప్రతిభకు గుర్తింపు జరిగి చక్కని అవకాశాలు ఉంటాయి, ధనాదాయం బాగా ఉంటుంది. సినిమాలో ఉండేటువంటి సినీ పరిశ్రమలో, చలనచిత్ర పరిశ్రమలో ఉండేటువంటి యొక్క సినిమా డైరెక్టర్లు కానీ, రైటర్స్ కానీ, సంభాషణ రచయితలు, తర్వాతనేమో ఈ గీత రచనలు, పాటలు రాసేటువంటి యొక్క మహాకవులు, వీళ్ళందరూ కూడా దాంట్లోకి వస్తారు. అసలు నటీనటులు కూడా శుకుడి యొక్క అనుగ్రహం లేనిదే ఏం జరగదు, అప్పుడే వాళ్ళు నటులు అవుతారు. ఈ టెక్నీషియన్స్, వీరు కవులు, గాయకులు, రచించేవాళ్ళు వీళ్ళందరూ కూడా దాంట్లోకే వస్తారు. ఈవెన్ కెమెరామెన్ వీళ్ళు కూడా దాంట్లోకే వస్తారు. మీరు ఎప్పుడైనా చూసుకోండి, ఎవరి జాతకాలైనా పెద్ద పెద్ద నటీనటుల జాతకాలు కానీ, సినీ పరిశ్రమలో అసలు వాళ్ళకి ఆ గేటు లోపలికి వెళ్ళాలి అనేటువంటి యొక్క అర్హత కావాలి అంటే శుకుడి యొక్క అనుగ్రహం ఉంటేనే కానీ దాంట్లో చేరలేరు. అది శాస్త్రం. కాబట్టి శుక్రగ్రహం అనుకూలంగా ఉంది కాబట్టి ఈ రాశిలో ఉండే స్త్రీలకి, కళాకారులకి బాగా ఉంటుంది అని చెప్పాలి. ఇప్పుడు బుధగ్రహ సంచారం ఎక్కడుంది? బుధగ్రహ సంచారం బుధుడు 1-4 వాడు. 1-4 వాడు అంటే మన రాశి ఓనరు, మన రాశ్యాధిపతి బుధుడు, అలాగే చతుర్థాధిపతి కూడా బుధుడే. 1-6 వరకు కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు, అంటే భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అది మిత్రక్షేత్రం అయింది. కుంభరాశికి అధిపతి ఎవరండి? శని. అంటే శని బుధుడు ఇద్దరు కూడా మిత్రులు కాబట్టి భాగ్యంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మిత్రక్షేత్రం కాబట్టి పర్వాలేదు. అలాగే 6 తర్వాత నుంచి కూడా మీనంలో ప్రవేశం చేస్తాడు, మీన రాశిలో. అది 10ంట సంచారం. దాన్ని శాస్త్రం ఏం చెప్పిందంటే, ఏ రాశి వారికి అయినప్పుడు కూడా, అంటే చంద్రుడి దగ్గర నుంచి గనక 10ంట బుధుడు కనుక ఉండేటట్లయితే శుభ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పింది శాస్త్రం. కాబట్టి ఓవరాల్గా బుధుడి యొక్క సంచారం బాగానే ఉంది. బుధుడి యొక్క సంచారం బాగుంటే బుధుడు మనకి ఇచ్చేటువంటి ఏమిటవి? బుధుడు వ్యాపారకారకుడు కాబట్టి వ్యాపారాభివృద్ధి జరుగుతుంది, ధనాదాయం బాగుంటుంది వ్యాపారస్తులకి. అలాగే కళాకారులకు కూడా మంచి అవకాశాలు. ఈ సౌమ్యుడు వాడు బుధుడు, కళాకార సంగతి శుక్రుడు అయిపోయింది. అది బుధుడు మనకి బాగా ఉన్నాడు కాబట్టి శుభఫలితాన్ని ఇస్తాడన్నాడు కాబట్టి వ్యాపారకారకుడు వ్యాపారస్తులకు బాగా ఉంటుంది. అలాగే చాలా సౌమ్యుడు, మాట తీరు చక్కగా ఉంటుంది, హార్ష్నెస్ ఉండదు, కోపతాపాలన్నీ ఎక్కువగా తప్పుగా వాళ్ళని ఊరికని ఆడావిడిగా అనవసరమైనటువంటి క్రోధాన్ని తెచ్చుకోనివ్వడు. బుధుడు చాలా సౌమ్యంగా శాంతంగా ఉంటాడు. అది బుధుడు యొక్క గొప్ప విశేషం. అవన్నీ కూడా బుధ లక్షణాలన్నీ కూడా, బుధతత్వం అంతా కూడా మనకి మిథున రాశి వాళ్ళలో ఉంటుంది, ఈ నెలల్లో ఉంటుంది. గురు సంచారం. గురువు సప్తమాధిపతి, రాజ్యాధిపతి, 7-10 వాడు. ఎక్కడ? మేషంలో సంచారం చేస్తూ ఉన్నాడు, లాభంలో సంచారం చేస్తూ ఉన్నాడు, అంటే 11ంటి సంచారం చేస్తూ ఉన్నాడు, సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. ఇంకా ఏం కావాలండి మనకి? గురుబలం మన దగ్గర బాగా ఉంటే, గురు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా పొందుతున్నటువంటి వాళ్ళు మిథున రాశి వాళ్ళు. కాబట్టి మనకి ఏ తిరుగులేం లేదు, అన్నీ బాగానే ఉంటాయి. ఇందాక చెప్పుకున్నవన్నీ కూడా ఉంటాయి. అంటే ధనాదాయం బాగా ఉంటుంది, కుటుంబంలో బాగా ఉంటుంది, విద్యాస్థానం బాగా ఉంటుంది, అన్నీ బాగానే ఉంటాయి. తర్వాత ధనకారకుడు, విద్యాకారకుడు, కుటుంబకారకుడు, వాహనకారకుడు, గృహకారకుడు, మరి వివాహాది శుభకార్యముల యొక్క కారకుడు, ఇవన్నీ కూడా జరుగుతాయి గురుడు యొక్క అనుగ్రహం. అసలు మనకి పొద్దున్న లేస్తే కావలసిన మన తాపత్రయం అంతా కూడా వీటి కోసమే కదండి, సంపాదన ఇంపాదన ఇవన్నీ కూడాను. అవన్నీ గురువు యొక్క అనుగ్రహం ఉంటే వస్తాయి.
గురువు అనుగ్రహం సంపూర్ణంగా ఉంది మన రాశికి, మిథున రాశి వాళ్ళకి. శని యొక్క స్థితి ఏ విధంగా ఉంది? శని మనకి అష్టమ భాగ్యాధిపతి మిథున రాశి వాడికి. ఎక్కడ సంచారం? కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కుంభంలో అంటే భాగ్యంలో సంచారం చేస్తున్నాడు. భాగ్యాధిపతి భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు. సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. భాగ్యాధిపతి భాగ్యంలో సంచారం, సువర్ణమూర్తి. ఇంకా ఏం కావాలండి? శని యొక్క అనుగ్రహం మనకి. శని అనుగ్రహం అందరికీ ఉంటుంది. శని అనుగ్రహం లేకపోతే అసలు మనం బతకం, జీవించాం. ఎందుకంటే శని వాయుతత్వం వాడు. వాయుతత్వం అంటే గాలి పీల్చడం, వదలటం. అసలు గాలి పీల్చడం, వదలడం లేకపోతే బతుకున్నామా? గాలి పీలుస్తూ వదులుతూ ఉంటేనే అది శివం, మనలో చైతన్యం ఉన్నట్టు లెక్క. అది లేకపోతే శవమే. అందువలన శని అందరికీ కూడా, సమస్త ప్రాటికోటికి అనుకూలంగా ఉండేవాడు శని. అయితే వాడి స్థానాన్ని బట్టి కొద్దిగా ఎక్కువ తక్కువలు ఉంటాయి, అంతకంటే ఏం లేదు. కాబట్టి శని అనుగ్రహం ఉంది కాబట్టి శ్వాసకోశ సంబంధమైనటువంటి యొక్క వ్యాధులు రావు. అలాగే ఊపిరితిత్తులకు సంబంధించిన లంగ్స్కి సంబంధించినటువంటి యొక్క అనారోగ్యాలు కూడా రావు. పట్టుదలతోటి కార్యక్రమాన్ని సాధిస్తారు, దేన్నైనా సరే. అది శనిది. గురుడు బాగా ఉన్నాడు, శని బాగా ఉన్నాడు, బుధుడు బాగా ఉన్నాడు. ఇంకా రాహువు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. 10 సంచారం చేస్తూ ఉన్నాడు. లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. సామాన్యమైనటువంటి ఇంకా ఫలితాలుగా ఉంటాయి, అంతే. అయితే రాహు ఏ యొక్క నక్షత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు? రాశి అయితే మీనరాశే. మీనరాశిలో కూడా ఏ నక్షత్రంలో ఉన్నాడు? మీనరాశిలో పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి 3 నక్షత్రాలు ఉన్నాయి. ఈయన వెనక నుంచి వస్తున్నాడు కాబట్టి రేవతి నక్షత్రంలో ఉంటాడు. రేవతి నక్షత్రంలోనూ ఇప్పుడు మిథున రాశిలో ఉండేటువంటి యొక్క మృగశిర, ఆరుద్ర, పునర్వసు, ఈ 3 నక్షత్రాలకి ఏమిటి సంబంధం? ఆరుద్ర వాళ్ళకేనూ రేవతికి మంచి సంబంధాలు ఉన్నాయి. కనుక ఆరుద్ర నక్షత్రం వాడికి రాహువు సంపూర్ణమైనటువంటి యొక్క అనుకూలతలో ఉంటాడు. రాహు సంచారము ఇది కొత్త పద్ధతి, కొత్తదిగా శాస్త్రంలో ఉన్నదే, మళ్ళీ మనం కొత్తగా చెప్పుకుంటున్నాం. నక్షత్రాన్ని బట్టి రాహుకేతు యొక్క సంచారం. కేతు సంచారం ఎక్కడుంది? ఆయన కన్యారాశిలో సంచారం చేస్తున్నాడు. కేతు సంచారం కన్యారాశి అంటే అది కన్యారాశి అంటే మనకి మిథున రాశి వాళ్ళకి ఏమవుతుందండి? 4వ రాశి అవుతుంది. కాబట్టి కన్యారాశి 4 సంచారం చేస్తున్నాడు. లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. ఇది కూడా అంత అనుకూలమైనటువంటిది కాదు అని చెప్పి మనం అనుకోవచ్చు. అయితే కన్యారాశిలో ఉండే నక్షత్రాలు ఏంటండి? ఉత్తర, హస్త, చిత్త. ఇప్పుడు ఇటు యాంటీ క్లాక్ వైజ్గా వచ్చాడు కాబట్టి కేతువు చిత్తా నక్షత్రంలో 2వ పాదంలో సంచారం చేస్తూ ఉంటాడు అని చెప్పాను నేను శాస్త్రం. సో కాబట్టి చిత్తా నక్షత్రంలో చేస్తూ ఉంటే, చిత్తా నక్షత్రానికి మన మిథున రాశిలో ఉండేటువంటి మృగశిర, ఆరుద్ర, పునర్వసు, ఈ 3 నక్షత్రాలకి ఎలా ఉంది? ఎఫినిటీ ఎలా ఉంది? రేవతికిను మన రాశిలో ఉండే 3 నక్షత్రాలకి, ముగ్గురికి 3 నక్షత్రాలకి సరిపడుతుంది. కనుక కేతు సంచారం కూడా లోహమూర్తిగా ఉన్న 4 సంచారం చేస్తూ ఉన్నా ఆయన చేరినటువంటి యొక్క నక్షత్రానికి, మన నక్షత్రాలకి ఉండేటువంటి యొక్క సంబంధ బాంధవ్యాల మూలంగా బాగా ఉంటుంది కేతు సంచారం కూడా అని చెప్పాలి. ఎంత వ్యవహారం ఉంది. కాబట్టి విద్యార్థులకి గురుబలం బాగా ఉంది కాబట్టి చక్కగా ఉంది. ఉద్యోగస్తులకి బాగా ఉంది. ఉపాధ్యాయులకు కూడా గురుబలం బాగా ఉంది కాబట్టి చక్కగా ఉంటుంది వాళ్ళకి. అలాగే ఇందాక కళాకారులకి, స్త్రీలకి గురించి చాలాసేపు చెప్పుకున్నాం మనం, దీంట్లోనే బాగుంది అది. అలాగే మరి వైద్యులకి తర్వాత న్యాయవాదులకి కూడా సామాన్యంగానే ఉన్నది. ఎక్కువగా పెద్ద అనుకూలత ఉంటుందని చెప్పడానికి అవకాశం లేదు. పర్వాలేదు, నడిచిపోతూ ఉంటుంది, దాని మీద నడిచిపోతూ ఉంటుంది. తర్వాత వృద్ధులకి కూడా, వృద్ధులు పర్వాలేదు,
అయితే మొదటి ఫస్ట్ హాఫ్ మాత్రం కొంత జాగ్రత్త వహించాలి బయటికి వెళ్ళేటప్పుడు. అది ఎందుకంటే కుజుడు అంతగా అనుకూలత లేదు కాదు. సెకండ్ హాఫ్ నుంచి పర్వాలేదు కానీ ఫస్ట్ హాఫ్ బాగాలేదు. అందులో వృద్ధులు పర్టికులర్గా వృద్ధులు చాలా జాగ్రత్తలు వహించాలి. అలాగే కూర్చుని కంపల్సరీగా వృద్ధులందరూ కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం అత్యుత్తమమైనటువంటి యొక్క పద్ధతి. చేతివృత్తిదారులకి బాగానే ఉంది. తర్వాత వృద్ధుల సంగతి కూడా చెప్పాను. ఇప్పుడు మాసాధిపతులు మృగశిర నక్షత్రం 1 నుంచి 11 వరకు కూడా శని మాసాధిపతి, 11 తర్వాత రవి మాసాధిపతిగా ఉంటాడు. మృగశిర వారు తప్పకుండా ఈ యొక్క సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఆది శంకరాచార్యుల వారు రాసింది యూట్యూబ్ ఆన్ చేసి చక్కగా వినండి. అలాగే శని స్తోత్రం చదువుకోండి. నీలాంధ్ర సమాభాసమున విపుత్రం యమాగజం ఛాయా మాత్రాణ సంభూతం తం నమామి శనైశ్వరం అని 21 పర్యాయం చదువుకోండి. అలాగే సూర్యారాధన చేసుకోండి. ఓం సూర్యాయ నమః అనేదాన్ని 21 నుంచి 108 మాటలు ఉచ్చరించండి చక్కగా. అలాగే ఆదిత్య ఉదయ స్తోత్రం చదువుకోండి, బాగా ఉంది. ఆరుద్ర నక్షత్రం వారికి ఏమిటి? 1 నుంచి 11 వరకు కూడా కుజుడు మాసాధిపతి, 11 తర్వాత రాహు మాసాధిపతి. ఆరుద్ర వాళ్ళు ఈ యొక్క దుర్గామాత స్తోత్రాలు తప్పకుండా చదువుకోండి. దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం ఒకటి ఉంది, దుర్గా ద్వాదశనామ స్తోత్రం ఉంది, దశరథ ధర్మరాజకృత దుర్గా స్తోత్రం ఒకటి ఉంది, అర్జునకృత దుర్గా స్తోత్రం ఉంది. యూట్యూబ్ ఆన్ చేస్తే దుర్గామాత సంబంధమైనటువంటి చాలా వస్తాయి. పుస్తకాలు కూడా ఉన్నాయి. దాన్ని తప్పకుండా రోజుకి 1-2 చదువుకుంటూ ఉండండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఆది శంకరాచార్యుల వారు, అది కూడా యూట్యూబ్ ఆన్ చేసి వినండి. ఇది ఆరుద్ర నక్షత్రం వారికి. తర్వాత పునర్వసు నక్షత్రం వారికి 1 నుంచి 11 వరకు కూడా బుధుడు మాసాధిపతి, 12 తర్వాత నుంచి కూడా కేతువు మాసాధిపతిగా ఉంటాడు. మీరు లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేసుకోండి. తర్వాత గురువు గారి యొక్క ఇది పారాయణ చేసుకోండి, గురు స్తోత్రం పారాయణ చేసుకోండి. ఇంకా కొద్దిగా సమయం కనుక ఉండేటట్లయితే మీరు దక్షిణామూర్తి స్తోత్రములు అని చెప్పని యూట్యూబ్ ఆన్ చేస్తే వస్తాయి. చక్కగా అది వినండి చాలా రోజు. విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసుకోండి, సూర్య ఆరాధన చేసుకోండి. సూర్యనారాయణమూర్తి వారి యొక్క అష్టోత్తర శతనామావళి కానీ ఆదిత్య ఉదయ స్తోత్రం కానీ ఓం సూర్యాయ నమః అనే ఒక మంత్రాన్ని 21 నుంచి 108 వరకు సమయాన్ని బట్టి చేసుకోండి. ఇప్పుడు వీరికి అదృష్ట సంఖ్య 5, 1, 3, 5, 6, 8. తర్వాత ఆది బుధ శుక్రవారాలు కలిసి వస్తాయి. మిథున రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశ స్థానంలో ఉండేటువంటి సత్ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్ముడిని ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.